విదేశాల నుంచి భారత్కు గంజాయి స్మగ్లింగ్ ఆగేదే లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో రవాణాలు పట్టుబడుతున్న అక్రమ రవాణాదారులు ధీమా మాత్రం తగ్గడం లేదు. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి స్వాధీనం కావడం కలకలం రేపింది. కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీలో సుమారు 39 కిలోల విదేశీ గంజాయి పట్టుబడింది. దీని విలువ మార్కెట్లో సుమారు 39 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ముంబైకి అక్రమంగా రవాణా చేస్తున్న 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇవి ఎయిర్పోర్ట్ మార్గంలో డ్రగ్స్ రవాణా ఎంత విస్తృతమైందో మరోసారి చాటుతుంది. పట్టుబడిన నిందితుల వెనుక ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి భారత్కు గంజాయి స్మగ్లింగ్ ఆగేదే లేదు. ప్రతిరోజు పదుల సంఖ్యలో రవాణాలు పట్టుబడుతున్న అక్రమ రవాణాదారుల ధీమా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా గంజాయి స్వాధీనం కావడం కలకలం రేపింది. కస్టమ్స్ అధికారులు చేసిన తనిఖీలో సుమారు 39 కిలోల విదేశీ గంజాయి పట్టుబడింది. దీని విలువ మార్కెట్లో సుమారు 39 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ముంబైకు అక్రమంగా రవాణా చేస్తున్న 8 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. ఇవి ఎయిర్పోర్ట్ మార్గంలో డ్రగ్స్ రవాణా ఎంత విస్తృతమైందో మరోసారి చాటుతుంది. పట్టుబడిన నిందితుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.